బస్ అమలు చేస్తుంది. ఫ్రీ బస్ అమలు చేస్తే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి, ఎలా స్పందిస్తారండి? ఆటో కార్మికులందరూ కూడా తీవ్రంగా నష్టపోతారండి. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం మూలాన జీవనోపాధి అనేది కోల్పోతారు. కాబట్టి ఏంటంటే కూటమి ప్రభుత్వం అమలు చేయాలనుకున్న ఆటో డ్రైవర్లకు ఏదైతే 15,000 రూపాయల పథకం అనేది ఉందో అది తక్షణమే అమలు చేయాలి. ఆల్రెడీ ఇప్పటికీ సంవత్సర కాలం గడిచిపోయింది. అయినా సరే గవర్నమెంట్ ఎంతసేపటికి డ్రైవర్లకి పెనాల్టీలు వేయాలి, లేకపోతే వేరే రూపేణ ఏ రకమైన గుంజాలి ఆటో డ్రైవర్ల దగ్గర అని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్పితే కూటమి ప్రభుత్వం అమలు చేయాలనుకున్న పథకం ఏదైతే ఉందో ఆటో డ్రైవర్లకి మెయిన్గా ఆ పథకం తక్షణం అమలు చేయాలి. చేశాక మీరు ఏ పథకం పెట్టుకున్నా కూడా మాకు నిరభ్యంతరంగా మేమందరం కూడా ఏకీభవిస్తాం. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి కావాల్సిన సమస్యలన్నీ తక్షణం పరిష్కరించాలి. లేకపోతే కనుక ఇది భారీ ఎత్తు ఉద్యమం మేము ప్రేరేపిస్తాం. కంపల్సరీ ఉద్యమం చేస్తాం. ఎన్నికల ముందు మీకు అనేక హామీలు ఇచ్చారా? ఈ ప్రభుత్వం అధికారంగా వస్తే మేము అది చేస్తాం, బోర్డు ఏర్పాటు చేస్తాం, డబ్బులు రుణాలు ఇస్తామన్నారు. ఎన్నికల ముందు చేస్తామన్న హామీలు ఏవి కూడా అమలు చేయలేదండి. దాంతోపాటు ఏంటంటే మొన్న ఫ్లడ్స్ వచ్చి మునిగిపోయినాయి. ప్రతి ఒక్క డ్రైవర్కి ఏ డ్రైవర్ అయితే మునిగిపోయాడో ఆ డ్రైవర్కి 10,000 రూపాయల ఆర్థిక సాయం అన్నారు. ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి ఆర్థిక సాయం రాలేదు. బండ్లన్నీ మా మునిగిపోయినాయి. మేము సర్వనాశనం అయిపోయాం. ఫైనాన్సర్లు ఒక్కొక్కళ్ళు అడ్డంగా దోచుకోవడమే తప్పితే ఇలా మునిగిపోయి ఇంత లాస్ అయిపోయి ఉన్నారు కదా, వాళ్ళని ఏదైనా మనం ఆదుకుందాం అనే ఆలోచన ఒక్కడు చేయలేదండి. ఈవెన్ నేనే సాక్ష్యం. నా బండ్లు 3 బండ్లు మునిగిపోయినాయి. 3 బండ్లకు ₹10 బిళ్ళ కూడా రాలేదు నాకు. అది గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కటి కూడా ఏ నష్టపరిహారం అయితే ప్రజలకు అందాలో ఆ నష్టపరిహారం అంటే ఆటో వాళ్ళ సమస్యలే కదండి, అన్ని సమస్యల్ని దృష్టిలో పెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.